వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీలో అభ్యర్థుల ప్రకటనలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కలాగా. అంటే పోటీ చెయ్యలేము అని చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను కదా, మొత్తం మనమే గెలుస్తున్నాం, వైనాట్ 175, మనం ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం అని ఆయన ఎంత చెప్తున్నప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మీకు ఒక దండం మాకు వద్దు, మేము దయచేసి వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. అఫ్ కోర్స్ రెబల్స్ కూడా ఉన్నారు, అది వేరే విషయం. అట్ ద సేమ్ టైం ఇంకా పెద్ద అనుమానం ఏంటంటే, మొన్న అడస్పల్లి శ్రీనివాసరావు గారు కూడా అనేక విశ్లేషణలో చెప్పారు. అంటే ఆయన చెప్పారని ఒకటే కాదు, ఇంకా చాలా మంది చెప్తున్నారు. రేపు పొద్దున్న నామినేషన్స్ కి బీ ఫార్మ్స్ తీసుకున్న తర్వాత 26వ తారీఖు వరకు కూడా ఆఖరి గడువు ఉంది. 26వ తారీఖు లోపల వీళ్ళు వేయడం. 29వ తేదీన ఉపసంహరణ అనేది ఉంటుంది. సో వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికైతే టికెట్లు ఇచ్చారో ఖచ్చితంగా అనేక చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ జంపింగ్లు, ఈ మార్పులు చూస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు సరైనటువంటి అభ్యర్థే దొరకలేదు అనేది స్పష్టం. సరే పెట్టారు, కిలార్ రోసయ్యని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో గెలిచాడు కదా, అక్కడ కాదు ఇక్కడికి రావాయని అని చెప్పి పెట్టారు. మొత్తానికి ఏదో సామాజిక సమీకరణలో దిక్కుమాలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అని చూస్తే, అక్కడ నిలబడ్డ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అలాంటి వ్యక్తి అక్కడ నించున్నాడు అంటే అసలు పోటీ అనేది లేదు ఇంకా. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, ఎటువంటి మచ్చలేనటువంటి వాడు, సౌమ్యుడు, ప్రతి ఒక్కళ్ళతో కలుపుకుపోయేటువంటి స్వభావం ఉన్నవాడు, అన్యాయం మీద తిరగబడేటువంటి తెగింపు ఉన్నవాడు, పని ఎలా చెయ్యాలి ఎలా చేయించాలి తెలిసినటువంటి వాడు, ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. అంగబలం, అర్ధబలం, వ్యక్తిత్వం అన్నీ ఉన్నాయి ఆయనకి. సేవ ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక తపన, ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి. సో ఆయన మీద పెట్టాలి అంటే ఇంకా బలమైనటువంటి అభ్యర్థే ఉండాలి. ఎందుకంటే ఆయన ఏ ప్రచారం చేస్తున్నాడు, కూటమి తరఫున ఉన్నటువంటి మేనిఫెస్టో ప్రచారం మాత్రమే కాదు పెమ్మసాని చంద్రశేఖర్ చేసేది, ఆయన సొంత ఎజెండా కూడా ఉంది. ఏంటి ఆ సొంత ఎజెండా అంటే, ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అప్పటి వరకు ఓకే. ఇవి కాకుండా ముఖ్యంగా రాజధాని నిర్మాణం, ఇప్పటి వరకు అన్యాయం అయిపోయినటువంటి రాజధానికి సంబంధించి ఏం చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఒక బృహత్ కార్యాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకుని ఈ రోజు ప్రజల మద్దతు కోసం ఆయన నిలబడ్డాడు. ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అక్కడ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి దాపురించింది. ఏంటి అని చూస్తే గనక, పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆపోజిట్ లో కిలారి రోసయ్య, బాబు నా వల్ల కాదు, నేను ఇక్కడ గెలవలేను, పోటీ చెయ్యలేను, నా పొన్నూరు నాకు పడేస్తే నేను అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఉంటా, నాకు ఎంపీ వద్దు అని చెప్పి ఆయన చెప్పడం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో మాట్లాడితే ఏం చేద్దాం అన్నప్పుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఆయన్ని కూడా కలిస్తే, సరే మరి ఇప్పుడు నేనైతే పోటీ చేయడానికి లేదు, ఉమ్మారెడ్డి కూడా పోటీ చేయలేడు, అలాగో అక్కడ కుదరదు చేయడానికి, ఆళ్ల రామకృష్ణారెడ్డిని నిలబెడితే సీట్ మీరు ఇస్తే కనుక పోటీ చేయడానికి మేము సంసిద్ధం అని చెప్పి వాళ్ళు చెప్పారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉరఫ్ కరకట్ట కమల్ హాసన్ అని చెప్పి ప్రజలు ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి, అమరావతి రాజధానికి సంబంధించి ఎన్ని కేసులు వేశారో, మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఏం చేశారో అన్ని తెలిసినటువంటి ప్రజలు ఉన్నారు. సో ఆయన్ని ఇక్కడ వచ్చి పోటీ చేయించాలి. ఎలాగో అయోధ్య రామరెడ్డి వద్దనుకున్నారు, అట్ ద సేమ్ టైం రోసయ్య కూడా వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకొస్తే ఏముంది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టడానికి అయోధ్య రామరెడ్డి ఉంటాడు వెనకాల, వాళ్ళ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ మొత్తానికి ఏదో చేస్తారు. కానీ పెమ్మసానిని కొట్టడం అనేది వీళ్ళ వల్ల పని కాదు, వీళ్ళ అవ్వదు వీళ్ళ వల్ల. ఎందుకు మాట చెప్తున్నానంటే, తడబడుతున్నా ఎందుకు చెప్తున్నానంటే, ఇది నవ్వొస్తుంది, నిజంగా ఆలోచనకే నవ్వొస్తుంది. ఆ మంగళగిరి నియోజకవర్గంలో చేసి రేపు పొద్దున్న ఎంపీగా మిగతా చోట్ల చేశాడు అనుకోండి, అంటే గెలవడు ఎలాగో ఆయన, అందులో డౌట్ లేదు, నాకున్నటువంటి సర్వే వివరాల ప్రకారం కూడా గెలవడు. ఒకవేళ ఆయన్ని ఎంపీ స్థానాలు ఊహించుకోవాలి అంటే ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో అనేటువంటి ఒక తడబాటు నాకు. సో ఈ గుంటూరు స్థానానికి ముందు వీళ్ళు ఏమనుకున్నారు, క్రికెటర్ అంబటి రాయుడు అనుకున్నారు. సార్ ఏదో తిరుగుదాం అనుకున్నాడు, తెలిసిపోయింది, మొత్తం తిరిగేసరికి మొత్తం తెలిసిపోయింది, నమస్కారం పెట్టేశాడు, బయటకు వచ్చాడు, జనసేనలో చేరతాడని చెప్పారు. మొత్తానికి తర్వాత ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళని
వరుసగా ఒక్కొక్కళ్ళ పేర్లు. అలాగే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను తీసుకొచ్చి అక్కడ నిలబెడతానంటే, బాబు నా వల్ల కాదు, నేను నరసరావుపేట నాకు చాలు, అనవసరంగా ఇక్కడి నుంచి మీరు ఇటువంటి రాజకీయం చేయకండి అని చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయి నరసరావుపేట సీట్ని ఖాయం చేసుకున్నాడు ఆయన. ఆయన్ని కొట్టాలని చెప్పి నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మొత్తం అంతా ఫెయిల్యూర్ స్ట్రాటజీలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో బీసీ రాజకీయం చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా అని అనుకుంటున్నాడు, కానీ ఆయన స్ట్రాటజీ మొత్తం అంతా కూడా మైనసే ఉంది అనేది ఆయన తెలియట్లే. అందులో భాగంగానే ఇందులో తర్వాత సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు, బాబు నాకు ఆరోగ్యం అంతంత మాత్రం, నేను ముసలాడిని, నేనేం చేయలేను అని ఆయన కూడా అసలు కుదరలేదు, నేను చేయలేని చెప్పేశాడు ఆయన తర్వాత. అలాగే ఉమ్మారెడ్డి అల్లుడు కిలారో రోసయ్యకి, బాబు మీ మామగారు అలాగే చేయట్లేదు, నువ్వన్నా వచ్చి ఇక్కడ చెయ్యి అంటే సరే ముందు ఓకే అనుకున్నారు, కానీ పెమ్మసాన్ని చూసిన తర్వాత, ఆయన ప్రచారాన్ని చూసిన తర్వాత మన టికెట్ చిరిగిపోయింది, మనం ఇక్కడ అవసరం లేదు, పొన్నూరుకి వెళ్ళిపోదాం, మనం పని చేసుకుందాం, ఎంతో కాస్తో కూస్తో ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ సొంత నియోజకవర్గం అన్న పేరు ఉంది కాబట్టి అక్కడే ఉందాం అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్లు కనిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు, పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు ఆయన మార్పులు చేర్పులకి అనేది ఒకటైతే, రెండోది పెమ్మసాని చంద్రశేఖర్కి సీటు ఖరారైన దగ్గర నుంచి ఎవరన్నా అసలు పోటీ చెయ్యాలంటేనే భయపడుతున్నారు. ఆయన్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ అన్నది ఒక్క పేరు పెట్టుకోవడం తప్ప. ఆయన అవినీతి చేశాడని ఆరోపణలు చేయడానికి లేదు, ఆయన అక్రమాలు చేశాడనడానికి లేదు. ఆయన ఏమన్నా ఒక పొరపాటు మాట అందామన్నా కూడా ప్రజలు నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళ పిచ్చకొట్టుడు కొట్టేలా ఉన్నారు. ఇది వాస్తవం చెప్తున్నా. కొంతమంది అభ్యర్థుల గురించి చెప్పేటప్పుడు పడికట్టు మాటలతో చెప్పాల్సిన అవసరంలా, ఓపెన్గా ఉన్నది చెప్పుకోవచ్చు. పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు నిజంగా రాజకీయాల్లోకి రావాలి. నా ఉద్దేశం ఏంటంటే, సరే ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఓకే, బట్ ఆయన్ని నేను అసెంబ్లీలో చూడాలని అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ టైం ఏమైనా కుదురుతుందేమో. ఎందుకంటే ఒక డాక్టర్గా ఆయనకు ఉన్నటువంటి దానికి, ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి పోటీ చేసి మినిస్టర్ అయ్యి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగానే మళ్ళీ చెప్తున్నా, ఆయన ఉంటే చూడాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. సో అప్పుడు నిజంగా ఒక డాక్టర్ చేతిలో వ్యవస్థ ఉంది అంటే భరోసాగా ఉంటుంది. అంటే అందరికీ అలా ఉండదు కదా పవన్, చదువుకున్న చదువుకి దీనికి సంబంధం ఉండదు కదా, రాజకీయాల తర్వాత ఉండాలంటే తర్వాత అవగాహన తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయం, రైట్? బట్ ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా మంచిది. బట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇస్తే మళ్ళీ ఏమవుతుంది, అమరావతి రాజధాని మీద కేసులు, భూముల మీద కేసులు, రైతుల మీద కేసులు, ఇలాంటివన్నీ నడిపించాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంక ఇలాంటివి పెడతాడేమో, ఇవే ఉంటాయి. సో అసలు ఈ వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీలో ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో పూర్తిగా ఆ బూతు పురాణాలు తప్పితే, భజన తప్పితే ఇంకేమీ లేదు అనేది వాస్తవం. వైరస్ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులను చూసుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఏంటి, ఇవి ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. మేబీ నేను బయాస్డ్ గా చెప్తున్నానని భావించే వాళ్ళకి ముందే చెప్తున్నాను, అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూనే వస్తున్నాను, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళ భావజాలం, పార్టీ భావజాలం, వ్యక్తిగత భావజాలం వేరు, పార్టీ భావజాలంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా ఏంటంటే విధ్వంసకర పాలన, విధ్వంసకర భావజాలం తప్పితే ఎక్కడ కలిసికట్టుగా ఉండి చెయ్యాలి అనేటువంటిది లేదు అనేది మాత్రం సుస్పష్టం. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి వచ్చినా సరే ముందే ఆశలు వదిలేసుకుని ఏదో ఇంకా కానివ్వండి ఏదో టికెట్, ఎందుకంటే కాంగ్రెస్ లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డిని తిట్టమంటే నేను తిట్టనని బయటకు వచ్చారు, వాస్తవాలు చెప్పను అని చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడికి వచ్చిన ఇప్పుడు అబద్ధాలే చెప్పాలి కాబట్టి ఆ అబద్ధాలకు ఓట్లు ఎలాగో పడవు. సో ఓటమిని ముందే ఒప్పుకున్నట్టే తెలుస్తోంది. సో ఎనీవే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎదురు లేకుండా అయితే డెఫినెట్ గా ఉంది. ఈ మాట పదే అంటే దిష్టి తగులుతుందేమో, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నిజంగానే భయపడుతుంది కాబట్టి ఇన్నిసార్లు ఇంతమంది అభ్యర్థుల పేర్లు అనేవి వస్తున్నాయి. సో నేనన్న దాంట్లో మీకేమనిపించింది, మీ అభిప్రాయం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.